అయ్యా పాయింట్ బ్లాంక్ కింద పెట్టి ఏం పెట్టడం అయ్యో మీరు బీపు లేకుండా నేను ఒక బూత్ మాట్లాడలేదు నువ్వు ఒక అమ్మని ఎలా తిడతావు పిచ్చా పనులు చేసే అంటే డ్రగ్స్ అమ్ముకునే పిచ్చా పనులు చేసే నువ్వు అది ఇంకా ఎలా చేయగలవు అయ్యో హెచ్ఎండి వాళ్ళు పడేశారు. మీరు కావాలంటే ఒక 5 నెలల క్రితం మీ టీవీలో ఎత్తుకోండి. డ్రగ్స్ మాఫియా జల్సాలో పాల్పడి పడిన లావణ్య మీ జీవనంలో చూసి నేర్చుకున్నాను నేను ఆవిడ గురించి. నన్ను మీరే వేసారు, మిమ్మల్ని మీరే అడుక్కోవాలి. అంటే లావణ్య ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు బయటకు వచ్చారు, లేదంటే ఇది వచ్చేది కాదా ఇట్లా వ్యవస్థ ఇదంతా ఆమె ఎంత సార్? నేను ఆవిడ కోసమో ఆవిడకి అగ్నెస్ట్గా రాసేపు కోసమో రాలేదు. మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయాను. తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు, అంతేగాని నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ఇది లేదు. బట్ రాజధానికి నేను ఖచ్చితంగా ఒక సింపథైజర్గా ఉన్నాను. ఎందుకు అంటే అలాంటి ఒక దగ్గరుండి చూశాను. అలా సైకో బిహేవియర్, ఆ దిక్కు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను. అరే మనవాడు బాధితుడు రా, నేను క్లియర్ కట్గా అనిపించింది. అందుకే నచ్చింది. అంటే దగ్గరుండి ఆడియో రికార్డు బీప్ లేకుండా విన్నప్పుడు మీరు బీపులతో వింటారు, నేను బీప్ లేకుండా వినేటప్పుడు నాకు అర్థం. ఈ ఇష్యూలో జనరల్గా ఎవరికి న్యాయం జరగాలని చెప్పి సార్, న్యాయం అంటే ఏంటంటే సార్, మగాడికి ఎంత కష్టపడ్డా పోలీస్ స్టేషన్కి ఒక నెల రోజులు తిరుగుంటా అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్తే పట్టించుకునే నాదుడు లేదు సార్. ఇప్పుడు రాస్తారు కూడా ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందని వెళ్తే లేదు, పరిశీలనలో ఉంది, లీగల్ ఒపీనియన్ పంపించాం. అదే అమ్మాయి వెళ్ళి ఏ రకమైన ఆధారాలు లేకుండా కూడా మీరు ఇట్లాగే ఎఫ్ఐఆర్ చేశాం. ఈ రకమైన దుస్థితిలో ఇవాళ మగజాతి బతుకుతుంది. సో అందరూ అమ్మాయిలు కేసులు పెడతారన్న, కానీ కొంతమంది ఇది అలవాటు పడి ఇది ఒక దందాలాగా, ఇది ఒక మాఫియా లాగా తయారైంది. సో వీళ్ళ నుంచి మనం సార్ బెదిరిస్తారా? అంటే మీడియా బెదిరిస్తారంట. ఇట్లా చూస్తున్నాను నేను. శేఖర్ భాష గారు, ఇదంతా మీరు బిగ్ బాస్ వెళ్ళడానికి చేస్తున్నారని అన్నారు. శేఖర్ భాష గారు, శేఖర్ భాష గారు, శేఖర్ భాష గారు, ఇదంతా మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కోసమే చేస్తున్నారని అంటున్నారు. అయ్యా బిగ్ బాస్ సెలక్షన్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. వెళ్ళట్లేదు మీరు అసలు? థ్యాంక్ యూ. ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి. ఇంతమంది నాకు మీరు ఎవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు. ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తుంది ఒక్కళ్ళతో చెప్పించండి సార్, నా కాల్ రికార్డులో చూపించండి. ముందుకు ఇచ్చుకుంటా. ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు, చెప్పడానికి వెళ్తున్నారా లేదంటే వైరల్ అవ్వడానికి? అలా ఏం లేదు. 18 ఏళ్ళ నుంచి మీలాగే నాకు 400 మీడియా ఇవాళ నేను మీలాగే ఇక్కడ కెమెరా పెట్టుకొని వచ్చిన మీడియా వాడిని. నేను కూడా మీలాగే మీడియా పనిలో పెట్టేసి ఒక ఆర్ట్ చేసి అలా వచ్చి మీలాగే అడుగుతుంటా. నేను కూడా ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని. కానీ సడన్గా ఇది వచ్చిన తర్వాత నాకు మాట్లాడడం వల్ల ఇక్కడ వెళ్ళలేను తప్ప. నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న 3 వేలు ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరూ ఫ్రెండ్స్ పిలిచి అడుగుతారు వెళ్ళకపోతే పని వస్తుంది. అందరూ కాదు